हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వాసుదేవ ఏంటంటే రికార్డింగ్ అనగానే డేటు ట్యాగ్ ఒకటి డేటు టైప్ చేయాలి, దాని పక్కన ఈ ఏ కార్యక్రమము దానికి సంబంధించి ఆ కార్యక్రమం పేరు టైప్ చేయాలి, చేసి అంటే ముందు స్టార్ట్ రికార్డింగ్ బటన్ నొక్కి ఇవన్నీ చేసి స్టార్ట్ అంటే కానీ అది రికార్డింగ్. అట్లాగే ఈ కార్యక్రమం ప్రారంభం ఓంకారము మారు ఓంకారము గురు గురు శ్లోకం వీటితో మన కార్యక్రమం ప్రారంభం. అంటే రికార్డింగ్ చేయటానికి ఏమేమి ఏర్పాట్లు అయితే చేసుకుని సిద్ధంగా ఉన్నామో అప్పుడు అది రికార్డ్ అవుతూ మొదలు పెడుతుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది. అట్లాగే మనం ఇవన్నీ చేసేటప్పుడు కల్లా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే అటెండ్ అయ్యారో తర్వాత ఎవరైతే వింటారో వాళ్ళు దీనికి సంసిద్ధులుగా చేసినట్టు ఇక వాళ్ళల్లో ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది. విన్న వాళ్ళల్లో చెప్పేవాడితో సహా విన్న వాళ్ళల్లో అది రికార్డ్ అవుతూ ఉంటుంది. అట్లాగే చివరిలో మళ్ళీ అయిపోగానే కార్యక్రమం స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేస్తాం. అలాగే చివరిలో మనం ఈ శాంతి శ్లోకం తర్వాత స్వస్తి ప్రజాభ్యః ఈ 2 శ్లోకాలు చదువుతాం, దాంతో అది పూర్తవుతుంది. అట్లాగే స్టాప్ రికార్డింగ్ నొక్కగానే రికార్డింగ్ ఆగిపోతుంది. అది ఇదంతా ఎక్కడ భద్రపరచబడుతుంది? ఫోన్లో ప్రత్యేకంగా భద్రపరచబడుతుంది. మనం దాన్ని సేవ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టామంటే అలా పర్మనెంట్ గా ఎవరు వినటానికైనా అది రెడీగా ఉంటుంది. ఇది జరుగుతుంది. అట్లాగే మనం ఈ అరగంట చెప్పుకున్న విషయం అంతా ఈ స్పేస్ లోకి వెళ్ళిపోయి ఎవరైనా వినటానికి సిద్ధంగా అన్నట్టుగా వాళ్ళల్లో ఆ ప్రేరణ కలుగు చేస్తూ ఉంటుంది. అందుకు మనం ప్రారంభంలో ముగింపులో ఆ శ్లోకాలు చదువుతూ ఉండడం. మనం రేఖల గురించిన వివరాలు తెలుసుకుంటున్నాం. ముందు 3 ప్రధానమైన రేఖలు ఉన్నాయి: హార్ట్ లైన్, హెడ్ లైన్, లైఫ్ లైన్.
ఈ రెండిటి గురించి తెలుసుకున్నాం. హాట్ లైన్ గురించి, హెడ్ లైన్ గురించి. ఇప్పుడు హెడ్ లైన్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అది కూడా అయిపోయిందిగా. హ్మ్. ఇప్పుడు లైఫ్ లైన్ గురించి, లైన్ ఆఫ్ లైఫ్, జీవిత రేఖ గురించి ఈరోజు కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. లైన్ ఆఫ్ లైఫ్ ఏం తెలుపుతుంది? ఏదైనా గానీ అసలు మన ఆకారమే ఏం తెలుపుతుంది? మనందరం ఒక్కళ్ళం, అందరూ ఆహ్, ఒకే రకంగా లేము. ప్రతి వాడిది 700,00,00,000 మందుంటే 700,00,00,000 ఆకారాలు. ఒకడి ఆకారానికి ఇంకొకడి ఆకారానికి సంబంధం లేదు. కవల పిల్లలతో సహా. కవల పిల్లలైనా ఎక్కడో అక్కడ తేడా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఆకారం ఎట్లా వచ్చింది? ఆ ఆకారంలో ఎవడైతే నివసిస్తూ దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడో వాడికి తగ్గట్టుగా ఆకారం వచ్చింది. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ హస్తరేఖలు, ఈ హస్తము. ఇట్లా ఇవన్నీ ఏదైనా గాని ఏం తెలుపుతుంది? దీన్ని ఉపయోగించుకునే వాడి యొక్క విషయం తెలుపుతుంది మనకి. ఎందుకంటే వాడు సూక్ష్మంగా ఉన్నాడు. రహస్యముగా, గుప్తముగా దాగి ఉన్నాడు. మనకు బయటకు కనపడట్లేదు. బయటకు కనపడేదేమో భౌతిక దేహం. ఇది నడపబడేదే గాని నడిచేది గాదు. స్వయంగా నడిచేది గాదు. నడపబడేది. బట్ ఆ నడిపేవాడెవడో వాడు మనకు కనపడడు. వాడి గురించి తెలియాలి అంటే మరి మనం ఇబ్బంది పడతామని మనకెంతో తేలికగా వాడిని గురించి తెలుసుకోవడానికి మన అరచేయిలో చక్కటి రేఖలుగా, అరచేయి ఆకారంగా, గ్రహ శిఖర స్థానాలుగా, అరచేతిలో రేఖలుగా మన ఎట్ట ఎదుట మనకి అందించాడు దైవం. ఈ దేహాన్ని ఎవడైతే అందించాడో ఈ పద్ధతిలో వాడే ఈ నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ దేహాన్ని దేహంలో ఉంటూ ఈ దేహంతో పని చేస్తూ ఉన్నవాడు ఎవడున్నాడో వాడి గురించిన విశేషం ఇట్లా హస్తం ద్వారా మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాం. దాన్ని మనం వినియోగించుకొని మనం మన బలహీనతల్ని సరి చేసుకుంటూ దైవానుభూతిలోకి మనం వెళ్తాం. అలాగా మన యొక్క గమ్యస్థానం చేరటం ఎలాగా మనం అది నేర్చుకుంటున్నాం ఇక్కడ. గమ్యస్థానంతో పని లేదులేండి. ఏదో జరిగిపోతా ఉంది. జరగనివ్వండి. ఎందుకు హడావుడి పడటం అనంటే ఓకే. ఇబ్బందేం లేదు. ఎవ్వరు ఏమనరు. ఇట్లా గాకుండా ఇది బాగోలేదండి. అవతల ఒడ్డుకెళ్ళాలి మేము అన్నట్టుగా ఎవరైతే అనుకుంటున్నారో, ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకెళ్ళాలి. అక్కడన్నా బాగుంటుందేమో అన్నట్టుగా ఉన్న చోట బాగోలా అంతా ఒకటే మాట. కాబట్టి బాగుండే చోటకి తీసుకెళ్ళండి మమ్మల్ని అని ఎవడైతే కొంచెం తపన పడుతుంటాడో వాడికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. లైన్ ఆఫ్ లైఫ్ ఏం తెలుపుతుంది? జూపిటర్ ఫింగర్ నుండి అంటే ఆ చూపుడు వేలు నుంచి ఎలక్ట్రిక్ కరెంట్‌ను రిసీవ్ చేసుకునే మూడవ లైన్, లైన్ ఆఫ్ లైఫ్. జీవిత రేఖ. జూపిటర్ మౌంట్ దిగువన ప్రారంభమై లోయర్ మార్స్, వీనస్ మౌంట్స్ చుట్టూ ప్రయాణం చేస్తూ చేయి మణికట్టు వరకు వెళుతుంది. తెలియజేసే ముఖ్యమైన విషయాలు. మన యొక్క ఆరోగ్య స్థితిని, శారీరక దృఢత్వము, నెర్వస్ ఎనర్జీతో జీవిస్తున్నారా? లేక కండబలంతో జీవిస్తున్నారా తెలుపుతుంది. అలాగే ఎంతకాలం జీవిస్తాడు అనే విషయాలలో ఈ రేఖను కూడా పరిశీలించాలి. ఈ రేఖ ప్రధానం అన్నమాట. లైఫ్ లైన్ బొమ్మలో చూపిన విధంగా ఉంటే బ్యాలెన్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్, హెల్త్ బాగుంటాయి. అంటే ఇక్కడ బొమ్మలు మనకు చూపించట్లేదు. తంబుకు దగ్గరగా వీనస్ మౌంట్ పై చుట్టూగాక దానిపై వెళితే వీనస్ మౌంట్ లక్షణాలు తగ్గటానికి అవకాశం ఉంది. అంటే మామూలుగా ఏంటంటే మనం ఈ బొటన వేలు దిగువన వీనస్ మౌంట్ అంటాం దాన్ని. దానికి కొంచెం దూరంగా దాని చుట్టూరా జీవిత రేఖ
తిరుగుతూ సగం హాఫ్ సర్కిల్‌గా అలాగా కిందకి మణికట్టు దాకా రావటం. అట్లా ఈ బొటనవేలు దిగువన ఉన్నటువంటి శుక్రుడి మౌంట్ ఏదైతే ఉందో శుక్రస్థానము, దానికి కొంచెం దూరంగా ఉంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఈ శుక్రస్థానం మధ్యలో గుండా ఎళ్తుంది. అంటే తంబుకి దగ్గరైపోతుంది. తంబుకి దగ్గరగా ఉండేటప్పటికల్లా. అప్పుడేమవుతుంది, వీనస్ మౌంట్ యొక్క లక్షణాలు తగ్గటానికి అవకాశం ఉంటుంది. కోల్డ్‌నెస్ ఉంటుంది. అంటే వీనస్ అనేటప్పటికల్లా ప్రేమ, ఆప్యాయతలు ఇటువంటివుంటాయి. కానీ దాని పైగా ఈ లైఫ్ లైన్ ఎళ్ళేటప్పటికల్లా జీవిత రేఖ, దాంతో ఆ లక్షణాలు, ఆ ప్రేమ అటువంటి లక్షణాలు తగ్గి కోల్డ్‌నెస్, చల్లగా ఉండడం. ప్రేమ అంటే వెచ్చదనం. చల్లదనం అనేటప్పటికల్లా దానికి వ్యతిరేకం. ప్రేమకు వ్యతిరేకం. ద్వేషం, ఈర్ష్య, అసూయ. వాటికి పాము గురించిన ఇది చెప్పుకుంటాం మనం. పాము విషం లెకసిస్ అన్నది అది ఆరోగ్యవంతుల మీద ప్రయోగిస్తే వాటిలో ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ ఈ లక్షణాలొచ్చినాయి. అంతకుముందు లేవు వాడికి ఆ లక్షణాలు. ఈ పాము ఈ పాము యొక్క గరళాన్ని పొటెంటైజ్ చేసి అతని మీద ప్రయోగిస్తే ఆరోగ్యవంతుడి మీద ఈ లక్షణాలొచ్చినాయి. ఎందుకని? పాము రక్తము చల్లగా ఉంటుంది. కోల్డ్‌నెస్. అట్లాగే ఈ లక్షణాలున్న వాళ్ళకి వేడి ఉండదు. వెచ్చదనం ఉండదు. ఎందుకంటే ప్రేమ వచ్చేస్తుంది. వేడి ఉంది అంటే ఒంట్లో వేడి ఉంది అంటే ప్రేమ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వేడి లేదో, చల్లదనం ఉందో, దాంతో ప్రేమ స్థానంలో ద్వేషం వచ్చేస్తుంది. వాడు చేయి పట్టుకున్నామంటే చల్లగా మంచుగడ్డలాగా ఉంటుంది. మంచుగడ్డను పట్టుకున్నట్టు ఉంటుంది. కోల్డ్‌నెస్. ఇట్లా వీనస్ మౌంట్ యొక్క లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి వ్యతిరేకమైన వాటికి ఎళ్ళిపోతుందనమాట. కామభావనలు చాలా వరకు తగ్గిపోతాయి. సెక్సువల్ డిజైర్ తగ్గిపోతుంది. అంటే వీనస్ మౌంట్ సెక్సువల్ డిజైర్‌కి సంబంధించి కూడా విషయం తెలుపుతూ ఉంటుందది. అందువల్ల పిల్లలు కలగటానికి అవకాశం తక్కువగా ఉండవచ్చు. ఓవరాల్ హెల్త్ కండిషన్ అంతా బాగుంది. ఇప్పుడేంటిది మనకి 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఒకటి మనం సంబంధాలు చూసేటప్పుడు ఒకళ్ళో ఇది ఉందనుకోండి. వధువులోనో, వరుల్లోనో అదే అబ్బాయిలోనో, అమ్మాయిలోనో ఎవరిలోనైనా ఉంటే అప్పుడు ఆ జీవితం అంత సాఫీగా సాగదు. అట్లా మనం జాగ్రత్తగా సంబంధాలు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇప్పుడు మనకది ఉంది ఆ రేఖ. సో, ఈ లక్షణాలు ఇలాగున్నాయనేది మనకు అర్థమైపోయింది. ఇది ఉండకూడని లక్షణాలు అన్నది ఈ లక్షణాల్ని మనం పెంపొందించుకోవడం ఎలాగా? దీనికి దీని స్థానంలో ప్రేమ లక్షణాలను పెంపొందించుకోవడం ఎట్లాగా? అని కొంచెం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్రేమ, ఆకర్షణ, వాంఛలు, కామ వాంఛలు అవన్నీ మామూలయిపోతాయిక. అవి రావడం కోసం ట్రైనింగ్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనకి మన జీవితం అనేక ఒడిదుడుకులుగా ఉంటాయి. ఎందుకు ఆ ఒడిదుడుకులు? వాటిని దాటడంలో, అధిగమించడంలో మన శక్తియుక్తులన్నీ ప్రయోగించి, రాటుదేలి వాటిని దాటడం. దానికోసం ఇవ్వబడ్డాయి ఇవన్నీ. అంతేగాని ఇవి తీసేయండి అని జెప్పి దేవుడికి దండం బెట్టి, లేకపోతే ఇంకో రకంగా ఏదో చేసినా, దానికి అది ఎందుకు బెట్టారో అది మనం జేయటం లేదు. అది చేయకుండా
అది దాన్ని ఎవడో ఒకడు వచ్చి తీసేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం మాత్రం దాన్ని తీసేయటం కాదు. మనం దాని జోలికి వెళ్ళకుండా ఎవడో ఒకడొచ్చి అంటే అరటికాయ తినమని ఇచ్చారు. తోలు మనం తీయకుండా, అబ్బో! ఈ తోలు లేకుండా ఎలా తింటాం? ఇదిగోండి కొంచెం తోలు తీసివ్వండి అని ఎదురుగా ఉన్నోడిని తోలు తీసివ్వండి అని అడిగితే, వాడు తోలు తీసిస్తే అప్పుడు తిందాం అన్నట్టుగా. అప్పుడు ఇంకా తోలు తీయటం ఎప్పుడొస్తుంది మనకింక? మనం తినేది లోపలెక్కడో ఉంది. దాన్ని సంపాదించాలి అంటే ఆ పైన తొడుగుది దాన్ని తొలగించాలి. ఎలా తొలగించాలి? అట్లా వాటికి ట్రైనింగ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. మనం చేయకుండా ఇంకోడు చేస్తే వాడికి ట్రైనింగ్ వస్తుంది. మనకేమొస్తుంది? రాదు. తింటాం. అంతే అయిపోయింది. ఒక జీవితం వేస్ట్ అయిపోతుంది. ఒక జీవితం గడిచిపోతుంది అంతే. మనం ఈ ఒడిదుడుకులు లేని వాడి జీవితం సాఫీగా సాగిపోతుంటే జీవితం పెద్ద విషయం కాదది. అది అతనికేమీ ట్రైనింగ్ లేకుండానే నెమ్మదిగా విసురుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఏమీ నేర్చుకోవడానికి ఉండవు. ఎందుకంటే అంత విశ్రాంతిలాగా ఉంటుంది అతనికి. ఏమి శ్రమ చేయక్కర్లేదు. అన్ని సాఫీగా జరుగుతుంటాయి. ఇంట్లో సంపాదించి తెచ్చిపెట్టే భార్య శుభ్రంగా కష్టపడి రోజంతా ఇంట్లో బయట పాచి పనులు అట్లాగా చేసి అంట్లు తోమటాలు, బట్టలు ఉతకడాలు ఇలా చేసే స్థాయి నుంచి బాగా ధనవంతురాలుగా ఉన్న స్థాయి వరకు. అలాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు చేస్తూ ఉంటే శుభ్రంగా కూర్చొని తింటాం. అంత సాఫ్ట్‌గా జరిగిపోతుంది. ఎందువల్లంటే వాడికి ఎక్కడ కష్టం, ఎక్కడ చురుకుమనే అనేటట్టుగా ఏమి ఉండదు. అంతకుముందు చేసుకున్న పుణ్యమో ఏదో మొత్తానికి వాడికి హాయిగా హమ్మయ్య! అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి జీవితం ఏం లేదు. ఏం లేదు. అదే అడుగడుక్కి కష్టాలు. అడుగడుక్కి అవరోధాలు. వాడు చేస్తున్న ఉద్యోగం తీసేస్తారు. లేకపోతే ఆ కంపెనీ మూసేస్తారు. ఆ ఫ్యాక్టరీ మూసేస్తారు. రోడ్డు మీదకొచ్చి నిలబడాల్సొస్తుంది. ఇంకో పని రాదు. ఆ ఫ్యాక్టరీలో చేసే పనే వాడికొచ్చు. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చేస్తాడు. 12 సంవత్సరాలకి ఫ్యాక్టరీ మూసేశారు. ఇంకేం పని రాదు. అలా రోడ్డు మీదకొచ్చి కుటుంబం ఎట్లా గడవాలి? ఏంటి? అన్నట్టుగా ఎంత శిక్షణ వాడికి చూడాలి. అట్లాగే చూసి సరే ఆటో నడుపుకుందాం అని ఆటో డ్రైవింగ్ నేర్చుకుని, ఆటో అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ క్రమక్రమంగా సొంత ఆటో పెట్టుకొని, ఇంకొక 2, 3 ఆటోలు కొనుక్కొని అవి అద్దెకి తిప్పుతూ, ఇట్లా క్రమక్రమంగా ఉన్నత స్థానానికి రావటం. అంటే ఆ అవరోధాల్ని అధిగమించడం. అందువల్ల ఇప్పుడు ఈ కోల్డ్‌నెస్ దీన్ని అధిగమించకపోతే జీవితం అంతా నిస్సారమైపోతుంది. దాంపత్య సుఖం ఉండదు. దాంతో భర్తో, భార్యో సరిగ్గా సహకరించక కుటుంబంలో శాంతి లేకుండా, ఆ విసుగు, చికాకు పిల్లల మీద చూపిస్తూ మొత్తం కచ్చడా అయిపోతుంది. గందరగోళం అయిపోతుంది. ఆ పిల్లలు దొంగలుగా తయారవటం. వీళ్ళు ఉత్త పుణ్యానికి వీళ్ళు కోప్పడుతుంటారు. ఎందుకు కోప్పడుతుంటారో వాళ్ళకి తెలీదు. వీళ్ళ లోపల ఉన్నటువంటి ఈ అశాంతిని ఏదో రకంగా బయటికి పంపాలి. అది ఈ పిల్లల మీద ఇక తేరగా దొరికేది పిల్లలు. పిల్లల్ని పోతూ ఉంటారు. అలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నుంచి అధిగమించడం ఎట్లాగనేది ముందు మనకు బలహీనత ఉంది.
ఇది మన బలహీనత అని మొట్టమొదటగా మనం చూసుకున్నాం. అరచేయి మనకి స్పష్టంగా చెప్తోంది. మనకున్న బలం ఏంటి? బలహీనత ఏంటి? వీటిని ఎట్లా అధిగమించొచ్చు? అది కూడా మనకి పరిష్కారం కూడా అదే చూపిస్తుంది. చక్కగా ఇట్లాగా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా చేసుకోండి అన్నట్టుగా. ఈ ఈ లక్షణాన్ని ఉపయోగించుకోండి. ఈ లక్షణం మీలో ఈ టాలెంట్ ఉంది మీలో. ఆ టాలెంట్‌ని ఉపయోగించుకోండి. దాన్ని వెలికి తీయండి. లోపల ఎక్కడో దాగి ఉంది ఆ టాలెంట్. దాన్ని వెలికి తీయండి. ఉపయోగించుకోండి. చక్కగా ఆ అవరోధాన్ని దాటండి. వృద్ధిలోకి రండి. అది అంత చక్కటి విషయం మనకి ఈ అష్ట సముద్రకంలో ఉంది. ఓవరాల్ హెల్త్ కండిషన్ అంత బాగుండదు. అరచేతిలోకి కూడా వస్తే అంటే మరీ ఎక్కువయిందనుకోండి, పూర్తిగా అరసున్నలాగా అదంతా చుట్టూ తిరిగొచ్చేస్తే, తన బౌండరీ దాటి వీనస్ మౌంట్ లక్షణాలు పెరగడం, చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగడానికి అవకాశం పూర్తిగా ఉంటుంది. కోల్డ్‌నెస్‌కు వ్యతిరేకం వామొత్తుగా ఉండడం. అంటే ప్రేమ ఇది బాగా ఎక్కువవుతుంది. సామాన్యంగా లైఫ్ లైన్ ఎంత పొడవుగా ఉంటే అంత ఎక్కువ కాలం జీవిస్తారు. లైఫ్ లైన్ ఓవరాల్ హెల్త్ కండిషన్ శారీరక దారుఢ్యమును తెలుపుతుంది. మనం మరణం గురించి ఆలోచించాల్సినప్పుడు లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్, మెర్కురీ లైన్, ఛాన్స్ లైన్స్, ఇండివిడ్యువల్ సైన్స్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. తీవ్ర అనారోగ్యంతో మరణం అనేది లైఫ్ లైన్ డిఫెక్ట్స్ ద్వారా తెలియబడుతుంది. మరణం రకరకాలుగా ఉంటున్నది. అనారోగ్యంతో చనిపోవడం, యాక్సిడెంట్‌లో చనిపోవడం, యుద్ధములలో కత్తిపోటుకు గురై, ఉరి వేసుకుని ఉరిశిక్ష ద్వారా అందుచేత పై చెప్పిన రేఖలన్నిటిని పరిశీలించాలి. లైఫ్ లైన్ మధ్యలో ఆగిపోయి సాటర్న్ లైన్ ఉంటే, ఒక్కోసారి సాటర్న్ లైన్ అంటే ఈ అరచేయి దిగువన మణికట్టు దగ్గర నుంచి ఆ రేఖ ప్రారంభమై శని అంగుళి అంటే మధ్యవేలు దాకా వెళ్తుంది. నిలువుగా గీత అది. ఈ లైఫ్ లైన్ సగానికొచ్చి ఆగిపోయిందనుకోండి. సగానికొచ్చి ఆగిపోయిందంటే అంటే 40, 50 సంవత్సరాలకే అతని జీవితం అయిపోయినట్టుగా అవుతుంది. అకాల మరణానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫేట్ లైన్ వచ్చేటప్పటికల్లా ఇది కవర్ చేస్తుందనమాట. దీన్ని కాపాడుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆరోగ్యం అంతంత మాత్రం. మొత్తానికి కాలం గడిచిపోతూ ఉంటుంది గానీ, ఆ లైఫ్ లైను పూర్తిగా ఉంటే ఎలాగుంటుందో అలాగే ఉంటదనమాట. అక్కడి నుండి సాటర్న్ లైన్, లైఫ్ లైన్ బాధ్యతను కూడా తీసుకుంటుంది. అంటే ఒకడు చేయాల్సిన పనిని ఇంకొకడు చేసినట్టవుతుంది. ఇప్పుడు వాడి పని వాడు జేయాలి. ఇప్పుడు ఈ రేఖలన్నీ అంటే ఎవడి పని వాడికి అప్పజెప్పబడింది. రేఖలన్నీ, ఈ దారులన్నీ అంటే ఒక దారి ఒక చోటకి తీసుకెళ్తుంది. ఒక రోడ్డు, ఒక మార్గం. ఇంకొక మార్గం సరిగా లేదు ఆగిపోయింది మధ్యలో. దాంతో ఏమైంది వాడు ఆ మార్గం మధ్యలో దాకా వచ్చి అక్కడి నుంచి ఇటు తిరిగి ఈ మార్గం ద్వారా రావాల్సొస్తుంది. అంటే ఈ మార్గం ద్వారా వెళ్ళే ట్రాఫిక్ ఒకటి మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఆ మార్గంలో నుంచి ఇటువైపు డైవర్ట్ అయిపోయి ఇక్కడ ట్రాఫిక్ దీని మీదకి రావటం రెండోది. దాంతో 2 విధాల ట్రాఫిక్‌కి చాలా ఒత్తిడి పెరుగుతుందిక్కడ. అప్పుడు తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. దాని బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అట్లా తన పని చేసుకుంటూ ఇంకొకడి పని కూడా జేయాలి అంటే అది క్వాలిటీ తగ్గిపోతుంది. తక్కువ పొడవుంటే తక్కువ జీవిత కాలం అని అనుకోకూడదు. బాగా గమనించండి. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకున్నాం. తర్వాత లైన్స్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి తెలుసుకుందాం. ఆహ్, లైన్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ వీనస్ మౌంట్ చూపించండి. హ్మ్. వీనస్ మౌంట్ అంటే ఈ థంబ్‌కి దిగువన. అది. అట్లాగా
నిలువు గీతలు, అడ్డగీతలు ఉన్నాయి గదా! వాటిని వాటి గురించి ఇప్పుడు. వీనస్ మౌంట్‌పై లైఫ్ లైన్ లోపల ఉంటాయి. లైఫ్ లైన్ ఏమో ఆ చుట్టూ ఉన్నది. కొంచెం పక్కకు జరపండి. ఆ! అది లైఫ్ లైన్. ఇక్కడి నుంచి హాఫ్ రౌండ్ లాగా వచ్చింది గదా! అది లైఫ్ లైను. దాని లోపల ఉంటాయన్నమాట. ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్సు, చాన్స్ లైన్స్ అట్లాగే సమాంతరంగా కొన్ని లైఫ్ లైన్‌కి సమాంతరంగా కొన్ని, అడ్డంగా కొన్ని ఉంటాయి. అంటే నిలువుగా, అడ్డంగా. ఎన్విరాన్మెంట్‌ను తెలియజేస్తుంది. చుట్టుప్రక్కల వాతావరణము, పరిస్థితులు అతనిపై చూపించే ప్రభావమును తెలుపుతాయి. లైఫ్ లైన్‌కు సమాంతరంగా ఉన్న రేఖలు, అనగా నిలువుగా ఉన్న రేఖలు అతని జీవితముపై తీవ్రంగా ప్రభావం చూపించగల వారి గురించి మంచికి గాని, చెడుకు గాని తెలియజేస్తుంది. అంటే మనకి తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకులు, అలాగే సోదరులు, సోదరీమణులు ఇట్లాగా మనకి దగ్గర. అట్లాగే మనం ఎవరినైతే బాగా అభిమానిస్తున్నామో వాళ్ళ గురించిన రేఖలు ఈ నిలువు రేఖలనమాట. నిలువు రేఖలుగా ఉన్నవి. వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు ఈ నిలువు రేఖల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సామాన్యంగా తల్లిదండ్రులు, సోదరులు, దగ్గర బంధువుల గురించే గాక, అతనిపై ప్రభావం చూపే స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్తులు గూడా ఉండవచ్చు. ఎక్కువ గీతలు ఉంటే ఎక్కువ మంది ప్రభావం ఇతనిపై ఉండడం. తక్కువ గీతలు ఉంటే ప్రభావం తక్కువతో సొంతంగా జీవితాన్ని నడుపుకోవడం ఉంటుంది. అంటే ఆ గీతలను బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఇతను స్వతంత్రంగా తనకు తను ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాడా? లేకపోతే ఇతరుల యొక్క ప్రభావంతో ఇతను ముందుకెళ్తున్నాడా? ప్రతిదానికి ఏం చేయమంటారు అని ఆ పక్కనోడిని అడగటం. ఇలా ఎవళ్ళో ఒకళ్ళని. ఇట్లా వాళ్ళ మీద ఆధారపడటం. అట్లాగే ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాడా? తను స్వయంగా స్వేచ్ఛగా, సొంతగా పనులు చేసుకుంటూ వెళ్తున్నాడా? తక్కువ గీతలుంటే, ఆ నిలువు గీతలు తక్కువగా ఉంటే సొంతగా, స్వేచ్ఛగా, ఇతరుల యొక్క అదుపాజ్ఞలు గాని, సలహాలు గాని లేకుండా తన జీవితాన్ని తను నడుపుకుంటూ వెళ్ళగలడు. ఎక్కువ గీతలుంటే తను సొంతంగా లేకుండా, ఇతరుల యొక్క సలహాల మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉండడం. ఎక్కువ గీతలు ఉంటే ఎక్కువ మంది ప్రభావం ఇతనిపై ఉండడం. తక్కువ గీతలు ఉంటే ప్రభావం తక్కువతో సొంతంగా జీవితాన్ని నడుపుకోవడం ఉంటుంది. వెర్టికల్ లైన్స్ నిలువు గీతలు అవ్వడం వల్ల వాటి వల్ల ఉపయోగమే కానీ నష్టం ఉండదు. వెర్టికల్ లైన్ ఎందుకని ఉపయోగం అని అంటామంటే, మనం ఎప్పుడు దీని గురించి ఆలోచించాలి. కరెంటు ప్రసారం, కరెంట్ సప్లై. అంటే ఇవన్నీ వైర్లు లాగా అనుకుంటే. ఆ కరెంట్ సప్లై నిలువుగా ఉన్న గీతలైతే తిన్నగా ప్రసారం అవుతుంది. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్డంగా అనేటప్పటికల్లా ప్రసారాన్ని ఆపినట్టుగా అవుతుంది. అందుకని హారిజాంటల్ లైన్స్ ఎప్పుడు మనకి అవరోధంగా ఉంటాయి. నిలువు లైన్‌లు ఎప్పుడు మనకి సపోర్ట్‌గా ఉంటాయి. ప్రోత్సాహకరంగా ఉంటాయి. కరెంటు ప్రసారంనకు అవరోధంగా ఉంటాయి. హారిజాంటల్ లైన్స్ అడ్డగీతలు ఉంటాయి. ఈ అడ్డగీతలు ఇప్పుడు నిలువు గీతల గురించి చెప్పుకున్నాం. అక్కడే అడ్డగీతలు కూడా ఉన్నాయి గదా! ఆ అడ్డగీతలన్నమాట కరెంట్ ప్రసారంనకు అవరోధముగా ఉంటాయి. ఇట్లా ఇక్కడే గాదు, మన చేతి మొత్తంలో ఎక్కడున్నా సరే, నిలువు గీతలు, అడ్డగీతలు ఇవి ఎక్కడున్నా ఇదే సూత్రం. అందుచేత వాటిని వర్రీ లైన్స్ అంటారు. ఎక్కువ బాధ, దిగులు ఉన్నప్పుడు ఎక్కువ అడ్డగీతలు. సంతోషంతో జీవిస్తుంటే గీతలు తక్కువగా ఉండవచ్చు. లేక అసలు గీతలే లేకపోవచ్చు. అడ్డగీతలన్నీ వర్రీ లైన్స్ అన్నమాట. ఇప్పుడు ఆ లైన్స్‌లోనే ఇప్పుడు పైది ఒకటుంది చూసారా? అది లైఫ్ లైన్ దాటెళ్ళింది. ఆ పై లైను. అది లైఫ్ లైన్‌ని దాటి ఎళ్ళిపోయింది. మిగతాయన్ని ల లైఫ్ లైన్ లోపలే ఉన్నాయి. ఇప్పుడదేంటనమాట, అవి మన యొక్క తండ్రి గాని, తల్లి గాని, భార్య గాని నియరెస్ట్ రిలేటివ్ అనమాట. రిలేషన్ అనమాట. వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి మనకి. వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి, వాళ్ళు మనకి ఎట్లాగా అవరోధంగా ఉన్నారో, మన ప్రతి దానికి కాలడ్డం పెడుతూ వాళ్ళు.
మన ఎదుగుదలకి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వకుండా మనం నిమిషానికి కుంగిపోయేటట్టుగా చేయటం. అట్లాగా జరుగుతుందనమాట. ఆ లైన్ అలాగా లైన్ ఉంటే. అయితే దాన్నేం జేయాలంటే మనం అలా కుంగిపోకుండా. వాళ్ళు శిల్పి ఎట్లాగైతే ఉలితో కొడతా మరి దెబ్బలు తగిలితేనేగా శిలకి ఎన్ని దెబ్బలు తగిలితే అంత అందంగా తయారవుతుందది శిల్పం. అట్లా మనం ఆ మాదిరిగా దాన్ని ఉపయోగించుకోవాలి. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే భార్యతో సరిగా లేదు. ఇక అదే ఆలోచన. లేకపోతే తల్లితో సరిగా లేదు. ఇంకా అది ఇదిగో వీళ్ళ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం అసలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా చంపేశారు నన్నసలు అన్నట్టుగా ఇక మొత్తం వాళ్ళ మీద దుమ్ము దులుపుతూ, వాళ్ళని మనసులో తిట్టుకుంటూ, పైకేమి అనటానికి లేదు. పైకంటే ఇంకో 2 దెబ్బలు పడతాయది. అందువల్ల లోపల లోపల కుమిలిపోతూ, కుళ్ళిపోతూ ఉంటారు. అలా అవ్వటం కోసమే ఆ రేఖ ఏర్పడింది. ఆ రేఖ ఎందుకు ఏర్పడింది? అలా కుళ్ళిపోవాలి. కుళ్ళి, కుళ్ళి అలా నశించిపోవాలి అన్నట్టుగా అది వచ్చింది. అయితే అది అలాగుందని మనం కుళ్ళి, కుళ్ళి నశించిపోనవసరం లేదు. దాన్ని మెట్టుగా తీసుకొని, దాన్ని ప్రేరణగా తీసుకొని మనం మన యొక్క శక్తియుక్తుల్ని వెలికి తీసి, ఇంకొక వైపుకి మనం ప్రయాణం చేయటం. అప్పుడు అద్భుతంగా తయారవుతారు. అంటే మనకి చాలా గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకున్నారనుకోండి ఎవరన్నా. ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అని మనం సహజంగా చెప్తూ ఉంటాం. ఓ సామెతలాగా. 2 రకాలైన స్త్రీలుంటారు ప్రతి పురుషుడి వెనక. ఎవరంటే ఒకళ్ళేమో పూర్తిగా ప్రేమతో, ఆప్యాయతతో పిల్లవాడిని చూస్తున్నట్టుగా అన్నీ అమరుస్తూ, అతన్ని ప్రతి క్షణం అతనికి సపోర్ట్‌గా ఉంటూ, మోరల్ సపోర్ట్ ఇస్తూ, ఎప్పుడు ఏది జరిగినా గాని, అపజయం జరిగినా సరే ఏం పర్వాలేదని దన్నుగా నిలబడుతూ, అట్లా ప్రోత్సాహంతో అతను ఉన్నత శిఖరంకేసి వెళ్ళేటట్టు చేసే వాళ్ళు ఒకళ్ళుంటారు. ఇంకొకళ్ళు నిమిషానికి హింసించటం, గుచ్చటం, సూదులతో గుచ్చడం అన్నట్టుగా, మాటలతో హింసించటం, ఒక్క క్షణం గూడా విశ్రాంతి లేదన్నట్టుగా. ఆ దెబ్బకి ఇక దాని నుంచి బయటకొచ్చేసేసి పూర్తిగా ఇంకో దాంట్లోకి నిమగ్నమవ్వడం. అట్లా దాని ద్వారా వాడు ఉన్నత శిఖరం చేరటం. కాబట్టి ఇద్దరి వెనుక ఉన్నత శిఖరం చేరిన పురుషుడు యొక్క ఇద్దరు పురుషుల యొక్క వెనుక ఎవరున్నారు? ఇద్దరు స్త్రీలున్నారు. కానీ 2 రకాలు. అది. అట్లా మనం దీన్ని మలుచుకోవటం. ఓకే. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే ఆదివారం నాడు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు ఒకడికేమో ప్రేమతో ఆలంబనగా ఉంటూ వాడిని ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళింది ఒక ఆమె వాడిని హింసించి నిరంతరం కలహిస్తూ
మనశ్శాంతి లేకుండా చేస్తూ వాడిని ఉన్నత శిఖరం చేసి తీసుకెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆ ఈమెని తీసుకెళ్ళి, ఈ హింసించే ఆమెని తీసుకెళ్ళి ప్రశాంతంగా, ప్రేమగా చూసే ఆవిడ దగ్గర పెడితే, అంటే ఆవిడ స్థానంలో ప్రేమగా చూసే ఆవిడ స్థానంలో ఈ కలహించే భార్యని తీసుకెళ్ళి ఆయన పక్కన పెట్టామనుకోండి, ఇంకంతే వాడు పైకెళ్ళడిక. ఇంకా గోతిలోకి వెళ్ళిపోతాడిక. అట్లాగే ఈ ప్రేమగా చూసే ఆమెని తీసుకొచ్చి ఈ కలహించే భార్య స్థానంలో పెడితే వీడు, వీడు గోతిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు మరీ నీరసం అసలు వీడు ఇంకా హాయిగా కూర్చుంటాడు. పూర్తి బద్ధకంతో ఇక తన శక్తియుక్తులు ఏమాత్రము బయటికి తీసుకురాడు ఇక. అలా కూర్చుంటాడు. ప్రేమగా ఆమె చూస్తూ ఉంటుంది. శుభ్రంగా తింటాడు, కూర్చుంటాడు. అందుకే దైవము మరి ఎట్లా ఏర్పాటు చేస్తాడో చూడండి. ఎవరికి ఎట్లా ఏర్పాటు చేస్తే వాడు ఒక్క ఉతుటున తన శక్తియుక్తులన్నీ బయటకు తీసి ఉన్నత శిఖరాలకు వెళ్తాడో అలాగా చేస్తాడు. అది కోసం వీడికి ఆమె ఉన్నా, వాడికి ఈమె ఉన్నా ఇద్దరు డౌన్ అయిపోతారు. ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా ఉంటేనే, అంటే ఇక్కడ పోట్లాడామె ఉంటేనే, హింసించే ఆమె ఉంటేనే, కలహించే ఆమె ఉంటేనే వీడు పైకి వెళ్ళగలడు. లేకపోతే వెళ్ళలేడు వాడు. అట్లాగా ఉంటుంది తమాషా. ఓకే. వాసుదేవ.